గజ దొంగ, ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు. అంటే అవన్నీ ఆ నిర్వచనాల్లో కూడా ఆయన ఫిట్ ఇన్ అవుతాడని నేను అనుకోను. ఎందుకంటే ఇంత స్కెచ్ ఎవడు మామూలు వాడు వేయలేడు. అది కూడా ఇప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో, అది కూడా ఇప్పుడు ఆ కంపెనీకి ఉనికి లేదు, ఏ ఇంటర్నేషనల్ కంపెనీతో సంబంధం లేదు, అండ్ డ్యూ ప్రాసెస్, మినిమం డ్యూ ప్రాసెస్ కూడా చేయకపోగా ఇంకా చాలా ఇంకా ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పి అన్నీ కూడా కొసర్ల కింద నేను ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ మెయింటెనెన్స్కు, మళ్ళీ టిప్పులాగా దాన్ని ఏమంటారు రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీది మళ్ళీ 5,000 గజాలు జూబ్లీస్లో, దట్ ఇట్ సెల్ఫ్ అదే ఇప్పటికే 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అదే ఆఫీస్కు. ఇది ఆ కంపెనీకి చేసింది. దాంట్లో ఎవరూ తలా తోకలేదు. అదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాగానే ఆయన ఎంక్వైరీ చేసి ఆయనకున్న ఔదార్యం వల్ల ఆ స్కామ్ దాన్ని సెట్ చేశాం కదా, కరెక్ట్ చేశాం కదా, ఆస్తి ఎంత వచ్చిందని చెప్పి దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ కాలే. పోనందుకు కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది, ఇంత జరిగితే గవర్నమెంట్ ఎందుకు చేయలేదని. అది ఆయన ఔదార్యం ఆ రోజు. లేకపోతే అప్పుడే ఈయన ఊచలు లెక్క పట్టాల్సి వెళ్లాల్సిన వాడు చంద్రబాబు నాయుడు. ఇది ఆ రోజు కేసు జరిగింది. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏదంటే, మీకు ఆ రోజు నుంచి ఆయనకు మళ్ళీ అవకాశం వచ్చి 2014-19లోనే. అప్పట్లోనే ఆయన ఎలాంటి స్కెచ్ వేశాడనేది ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయిన స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి అతి కొద్ది మందిలో ఈయన పేరు కూడా పెట్టగలిగిన, చంద్రబాబు నాయుడు పేరు పెట్టగలిగినంత ఘనత అప్పట్లోనే సాధించిన వ్యక్తి. అప్పటికి ఇప్పటికీ ఏమీ మారకపోగా అంతే క్రూడ్గా అలాగే చేస్తున్నాడనేది ఇప్పుడు మనకు కూడా 2014-19 మధ్య కూడా ఆయన అదే నైజం చూపించాడు. సేమ్ అదే టైపు. పూర్వం దొంగలు ముఠాలు ఏమైనా పడితే వాటికి ఒక ఎట్లా వ్యవహరించే వాళ్ళని దాన్ని బట్టి పలానా వాళ్ళని కనుక్కునే వాళ్ళంట. ఈ స్కామ్స్ చూస్తే ఇది చంద్రబాబు నాయుడు అని చెప్పి మార్క్ ఇప్పుడు కనపడుతున్నాయి. 2014-19 మధ్య మీరు చూస్తే స్వభావం సేమ్. అమరావతిలో స్టార్టప్ ఏరియా, కోర్ ఏరియా 1700 ఎకరాలు. 1700 ఎకరాలు ఏదో ఊరు పేరులోదో ఉందో ఒక కంపెనీ పట్టుకొచ్చేసి వాటికి ఒక బోగస్ దీని తరపున ముందు పెట్టి 1700 ఎకరాలు అప్పనంగా వాటికి కోర్ ఏరియా. వాటికి ఇచ్చిన కన్సెషన్స్ ఏంటయ్యా అంటే, ఈ 1700 ఎకరాలు కోర్ ఏరియా పక్కనే అడ్మినిస్ట్రేటివ్ ఏరియా రావాలి. ఏమేమి వస్తాయి ఇందులో? చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్, గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ, సెక్రటేరియట్. అంటే కోర్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ హార్ట్, బ్రెయిన్ ఏది ఉంటుందో అది ఈ స్టార్టప్ ఏరియా 1700 ఎకరాల పక్కన రావాలి. ఇది డెవలప్ అయిన తర్వాతనే మిగిలినవన్నీ కావాలి. అలాగే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ మొత్తం అంతా 5,500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి.